హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్నం ఆల్ ఇన్ వన్కి స్వాగతం అండి. చుట్టి పత్ర అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రాస్తుంటారు కదండి. యాక్చువల్గా దీన్ని రాసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. సో ఈరోజు నేను ఆ పద్ధతుల గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఇప్పుడు ఇలా పేపర్ ఉంటుంది కదండి, రైట్ సైడ్ టాప్లో మన ప్లేస్ రాస్తాం. మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడ ఆ ప్లేసు. సో నేను ఇక్కడ కర్నూలు అని రాసా. ఇప్పుడు కర్నూలు అని రాసా కదా, దాని కిందనే అంటే ఎగ్జాక్ట్గా దాని కిందనే రావాలి. సో ఇటు ముందుకు జరగడం కానీ ఇటు వెనక్కి జరగడం కానీ ఉండకూడదు. ఇలా దినాంకాన్ని రాసేసేయాలి. దినాంకం అంటే ఏంటి? తేదీ కదా. సో ఇక్కడ మనం తేదీ రాసాం. తేదీ రాశాక చాలామంది పిల్లలు ఇక్కడ హిందీ ఫుల్ స్టాప్ లైన్ ఉంటుంది కదా, అది పెట్టేస్తారు. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే 10th క్లాస్ స్పాట్ వాల్యుయేషన్కి వెళ్ళినప్పుడు నేను చాలామంది పిల్లలు అలా పెట్టడం గమనించాను. సో అందుకని ఈ పాయింట్ చెప్తున్నా. ఓకే, సో ఇది మన నంబర్లు కాబట్టి హిందీ కాదు కదా, అందుకని ఇక్కడ మామూలు ఫుల్ స్టాప్ పెట్టచ్చు. ఈ హిందీ ఫుల్ స్టాప్ పెట్టామంటే అది లైన్ లాగా ఉంటుంది కదా, 241 అన్నట్టుగా అయిపోతుంది. ఇప్పుడు నేను 24 రాసా కదా, అక్కడ పక్కనే హిందీ ఫుల్ స్టాప్ పెట్టాను అనుకోండి, లైన్ పెట్టాను అనుకోండి, చూడ్డానికి వెంటనే మనకి ఏం కనిపిస్తుంది? 241 అన్నట్టుగా కనిపిస్తుంది కదా. సో అందుకని అది అక్కడ పెట్టకూడదు. చిన్న ఫుల్ స్టాప్ మనం రెగ్యులర్గా ఫుల్ స్టాప్ పెడుతుంటాం కదా, అదే. ఆ తర్వాత ఈ దినాంక కింద ఒక లైన్ ఉంది కదా, ఈ లైన్ వదిలిపెట్టేసేయండి. సెకండ్ లైన్లో ఇక్కడ లెఫ్ట్ సైడు ఈ మార్జిన్ పక్కన నుండి సేవామే అని రాయాలి. ఓకే, సేవామే రాసిన తర్వాత కింది లైన్లో మనము ప్రధానాధ్యాపక్కి రాస్తూ ఉంటే ప్రధానాధ్యాపక్ జీ అని పెట్టాలి, లేదా కక్షాధ్యాపక్కి రాస్తూ ఉంటే కక్షాధ్యాపక్ జీ అని పెట్టాలి. ఓకే, అది కూడా ఎక్కడ పెట్టాలి? మే కింద కాకుండా, ఇప్పుడు మే తర్వాత ఉదాహరణకు మనం ఇక్కడ కామా ఇచ్చామనుకోండి, ఈ కామా కింద వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఏది? ఈ ప్రధానాధ్యాపక్ అనేది స్టార్ట్ చేసేది. ఓకే, సో దాని కిందనే మనం ఇక్కడ జిల్లా పరిషత్ ఉచ్చు పాఠశాల అని రాసా. ఇక్కడ నేను జిల్లా పరిషత్ అనేది షార్ట్ ఫామ్లో రాసా. అట్లా కాకుండా మీరు పూర్తిగా కూడా రాయొచ్చు. ఓకే, ఇప్పుడు కక్ష అధ్యాపక్ అని మెన్షన్ చేసినప్పుడు దాని కింద క్లాస్ అనేది కూడా మెన్షన్ చేయాలి. అంటే 7వీనా 8వీనా 9వీనా ఇట్లా ఉంటుంది కదా, అంటే 7th 8th 9th అని. సో కక్ష అధ్యాపక్ కిందనే ఆ క్లాస్ అనేది రాసేసి తర్వాత జిల్లా పరిషత్ ఉచ్చు పాఠశాల అని రాసి తర్వాత మనం ఏ ఊరిలో ఉంటున్నామో, అంటే ఏ స్థలంలో అయితే ఉంటున్నామో, ఏ ప్లేస్లో అయితే ఉంటున్నామో ఆ ఊరి పేరు అనేది అక్కడ రాసేసి ఫుల్ స్టాప్ పెట్టేసేయాలి. ఇక్కడ ప్రతి చోట కామాలు పెడుతున్నాను, బట్ సేవామే దగ్గర మాత్రం నేను కామా పెట్టలేదు. ఎందుకు అంటే ఇంగ్లీష్లో మనము 2 దగ్గర కామా అనేది పెట్టాం చూడండి, అందుకని. ఆ తర్వాత దీని కిందనే కరెక్ట్గా ఇవన్నీ కూడా ఒకే లైన్లో రావాలి. సో ప్లేసు కర్నూలు రాసి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇక్కడంతా కూడా కామాలు వస్తాయి. ఓకేనా? తర్వాత ఒక లైన్ వదిలిపెట్టేసి సేమ్ ఈ ప్రధాన అధ్యాపకు జిల్లా పరిషత్తు కర్నూలు రాసిన దాని కిందనే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా దాని కిందనే వచ్చేటట్టు విషయ రాయండి. రాసి చిన్న ఐఫన్ లాగా పెట్టేసి ఇక్కడ మనము ఏ కారణం కొరకైతే ఈ చుట్టి పత్రం రాస్తున్నామో ఆ కారణాన్ని మెన్షన్ చేయాలి. ఉదాహరణకి ఇక్కడ నేను అనారోగ్యము అన్నది మెన్షన్ చేస్తున్నా, అందుకని ఇక్కడ ఏం రాస్తున్నా? బీమార్ హోనే పర్ 3 దినోं की छुट्टी हेतु ప్రార్థనా పత్ర అని రాశా. ఓకే, ఫుల్ స్టాప్ పెట్టేశా. మళ్ళీ ఒక లైన్ వదిలేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఇలా లెఫ్ట్ సైడ్కి రండి. మార్జిన్ పక్క నుండి, అంటే ఇక్కడ సేవామే ఉంది కదా, సేమ్ దాని కిందనే రావాలి. మహోదయ్ రాశాక మహోదయ్ పక్కన కామా పెడతాం. ఈ కామా కింద మనము సవినయ్ అనేది అంటే లెటర్ రాయటం స్టార్ట్ చేయాలి. సవినయ్ బదులుగా మనము వినమ్ర అని కూడా పెట్టచ్చు. సవినయ్ నివేదన్ హైకి అని పెట్టచ్చు, వినమ్ర నివేదన్ హైకి అని పెట్టచ్చు. లేదు, ఈ సవినయ్ వినమ్రు అన్న పదాలు పిల్లలకి కష్టంగా ఉంటాయి అని అనుకున్నప్పుడు వాటిని తీసివేయచ్చు కూడా. ఓకే, సో తర్వాత నివేదన్ హైకి मुझे कल शाम से तेज़ बुखार है, डॉक्टर से मिलने पर उन्होंने मुझे 3 दिन तक आराम करने की सलाह दी, इस कारण मैं 3 दिन तक పాఠశాల में उपस्थित नहीं हो सकता. అదే ఆడపిల్లలైతే ఇట్లా స్లాష్ పెట్టాను చూడండి, శక్తి అని రాసా అట్లాగా. సో ఏది వద్దు ఒకటే రాస్తామేమో అంటే కూడా నో ప్రాబ్లం. తర్వాత
इसलिए मुझे आज से अर्थात दिनांक 27/3/24 से 29/3/24 तक అంటే 27/3/24 నుండి 29/3/24 వరకు తక్ అంటే వరకు 3 దిన్కి చుట్టి దేనికి కృపాకరే అంతే. అలా రాశాక ఒక లైన్ వదిలిపెట్టండి. వదిలిపెట్టి ధన్యవాద్ అని రాయాలి. ఈ ధన్యవాద్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే ఇప్పుడు ఈ పైన ప్రధాన అధ్యాపకు, జిల్లా పరిషత్తు, విషయం ఉన్నాయి కదా, ఈ సవినే ఇవన్నీ స్టార్ట్ చేశాం కదా, సేమ్ ఎగ్జాక్ట్గా దాని కిందనే స్టార్ట్ అవ్వాలి. ఓకే, సో ఇవన్నీ కూడా మనం స్కేల్ పెట్టి కొలిస్తే అన్నీ ఒకే లైన్లో ప్యారలల్గా కనిపించాలి మనకు. ఓకేనా? సో అట్లాగా తర్వాత మళ్ళీ రైట్ సైడ్కి రండి. అంటే ఏది ధన్యవాద్ కింద ఒక లైన్ వదిలిపెట్టేసి రైట్ సైడ్కి రండి. వచ్చి ఇక్కడ ఆప్కా ఆజ్ఞాకారి ఛాత్ర అని రాయండి. ఓకే, అట్లా రాసి సో అండ్ సో పేర్లు. ఒకవేళ దీనినే స్త్రీలింగ్లో రాయాలి అంటే ఆప్కి ఆజ్ఞాకారి ఛాత్ర అని పెడితే సరిపోతుంది. తర్వాత క్రమ సంఖ్య ఏదో వాళ్ళ నంబరు, తర్వాత కక్ష. ఇక్కడ 9వ తరగతి వాళ్ళైతే 9వి అని, 8వ తరగతి వాళ్ళైతే 8వి అని, 7వ తరగతి వాళ్ళైతే 7వి అని రాస్తారు. అంతే, ఇంకేమొద్దు. సో ఈ మ్యాటర్ కూడా ఏ గ్రేడు, బి గ్రేడు పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి. సి గ్రేడు, డి గ్రేడ్లో ఉండేటువంటి పిల్లలకు ఇది కొంచెం కష్టమే, పెద్దగా అవుతుంది. అందుకని వాళ్ళకి షార్ట్కట్లో చెప్దాం. ఏంటది అంటే ఇప్పుడు ఈ పైన కర్నూలు, దినాంకు, సేవామే, ప్రధానాధ్యాపకు, ఈ ఫార్మాలిటీస్ అన్నీ ఖచ్చితంగా రాయాల్సిందే. ఓకే, ఆ రాశాక మ్యాటర్ మాత్రమే ఏం మార్చొచ్చు అనేది నేను ఇక్కడ చెప్తాను. ఇప్పుడు మహోదయ్ అన్న పదం ఉంది కదా, దీని పక్కనే కామా పెట్టాం. కామా కిందనే మనము నివేదన్ హైకి అని స్టార్ట్ చేయాలి. ఇదివరకు మనం లెటర్లో స్టార్ట్ చేసాం కదా, సేమ్ అట్లాగేనండి. నివేదన్ హైకి వరకు మొత్తం అంతా సేమ్ ఉంటుంది. ఇక్కడి నుండి లెటర్ను కొంచెం షార్ట్కట్లో రాస్తాం. ఎట్లాగా అంటే చూడండి, निवेदन है कि मैं कल से तेज बुखार से तड़प रहा हूँ, इस कारण 3 दिन तक मैं पाठशाला में उपस्थित नहीं हो सकता, इसलिए मुझे 3 दिन की छुट्टी देने की कृपा करें. అంతే, 3 లైన్లు. ఓకే, తర్వాత బ్రాకెట్లో యాని అని పెట్టి దినాంక్ అని పెట్టి సో డేట్స్ వేసేయడమే. ఓకే, సో యాని అంటే అర్థాత్ అని అర్థం. తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేసేస్తే అయిపోతుంది. ఆ తర్వాత ఒక లైన్ వదిలిపెట్టి కింద ధన్యవాద్ అని రాయాలి. ఈ ధన్యవాద్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఇదివరకు మనం చెప్పుకున్నాం కదా, పైన ప్రధానాధ్యాపకు, జిల్లా పరిషత్తు ఉచ్చ పాఠశాల, అలాగే కర్నూలు, విషయి, నివేదన హైకి, ఇవన్నీ కూడా ఏ లైన్లో నుంచి స్టార్ట్ అయినాయో, ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయో సేమ్ అక్కడి నుండి కింద ధన్యవాద్ అనేది కూడా స్టార్ట్ అవ్వాలి. సో మనం స్కేల్ పెడితే మొత్తం అన్నీ కూడా ఒకే పాయింట్ దగ్గర నుంచి మొదలైనట్టు కనిపించాలి, అదనమాట. ఆ తర్వాత ధన్యవాద పక్కన కామా పెట్టి కింద ఒక లైన్ వదిలిపెట్టేసి మళ్ళీ నెక్స్ట్ లైన్లో ఇలాగా రైట్ సైడ్కి వచ్చేసేయండి. వచ్చేసి ఇక్కడ ఆప్కా ఆజ్ఞాకారి ఛాత్ర, ఒకవేళ ఛాత్ర అని రాయాలనుకుంటే ఆప్కి ఆజ్ఞాకారి ఛాత్ర అలా రాసేసి కింద పేర్లు రాసేసి ఆ కింద క్రమ సంఖ్య, కక్ష రాసేస్తే సరిపోతుంది. ఇదివరకు మనం చెప్పుకునేది ఏబి గ్రేడ్ పిల్లలకు సరిపోతుంది, ఇదేమో సిడి గ్రేడ్ పిల్లలకు సరిపోతుంది, అంతే. అదే మనం కారణం మార్చామనుకోండి, ఎట్లాగా అంటే భాయికి షాదీ అని ఇస్తారు కదా, ఆ కారణాన్ని పెట్టి మనము లెటరు ఎట్లా రాయొచ్చు సింపుల్గా అనేది ఇప్పుడు చెప్తాను. సో పైన ప్రధానాధ్యాపకు, తర్వాత స్థాను, దినాంకు ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయండి. మహోదయ్, నివేదన్ హైకి వరకు సేమ్ ఉంటాయి. ఓకే, ఇక్కడ నుండి మనము కారణం మార్చాం కాబట్టి విషయం కూడా మారుతుంది ఇక్కడ. ఓకే, సో నివేదన్ హైకి मेरे भाई की शादी कल हैदराबाद में हो रही है, मुझे भी शादी में शामिल होना है, इस कारण मैं 3 दिन तक पाठशाला में उपस्थित नहीं हो सकता, इसलिए मुझे दिनांक 27/3/24 से 29/3/24 तक 3 दिन की छुट्टी देने की कृपा करें. సో ఆ కింద వచ్చేటువంటి ధన్యవాద్ కానీ దాని కింద వచ్చేటువంటి ఆప్కా
ఆజ్ఞాకారి ఛాత్రు, తర్వాత పేరు, క్రమ సంఖ్య, ఆ, క్లాసు, ఇవన్నీ కూడా యాస్టీస్గా ఇదివరకటి లెటర్లో మనం ఎలా రాసామో అట్లాగే వచ్చేస్తాయి. ఈ బాడీ ఆఫ్ ద లెటర్ అంతా కూడా ఒకటేలాగా ఉంటుందండి, ఏం మార్పు ఉండదు చుట్టి పత్రికకు సంబంధించి. సో మనము ఎక్కడైనా తగ్గించాలి అని అనుకుంటే అది మ్యాటర్లో మాత్రమే తగ్గించగలుగుతాం. ఓకే, అంతే. సో ఇదండి చుట్టి పత్రం రాసేటువంటి పద్ధతి. మరోసారి మరో కొత్త అంశంతో మీ ముందుంటుంది మీ పట్నం ఆల్ ఇన్ వన్.